దోమ చాలా చిన్నది, కానీ పెద్ద పెద్ద ప్రాణాలని అవలీలగా తీసేయగలుగుతుంది. ఇలాంటి దోమల నుంచి మనల్ని మనం సహజంగా ఎలా కాపాడుకోవాలి, దీనికి సంబంధించిన న్యాచురల్ రెమెడీస్ ఏమిటి, ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరినీ సఫర్ చేస్తున్న చిన్న ప్రాణి. వర్షాకాలంలో ఈ దోమల బెడద, దీనికి సంబంధించిన సహజ నివారణని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీ ఇంట్లో వెలుగుతున్న ఆ చిన్న దోమల కాయలు రోజుకి మీకు తెలుసో లేదో 100 సిగరెట్ తాగినంత విషాన్ని మీ ఊపిరితిత్తుల్లోకి పంపుతుందన్న సంగతి మీరు తెలుసుకోవాలి. రసాయనాలతో నిండిన ఈ కృత్రిమ పరిమాణాలు ప్రాణాలని రక్షించే బదులుగా నిశ్శబ్దంగా కొత్త రోగాల్ని తెచ్చిపెడుతున్నాయి. ఎంతోమంది ఎలర్జీలు, ఎడతెగని దగ్గు, జలుబులు ఇలాంటి వాటితోటి అందుకే సతమతం అవుతున్నారు. అది న్యాచురల్గా ఈ వాతావరణం కంటే కూడా ఇలాంటి ఈ కాయిల్స్ వల్ల. వర్షాకాలం అనేది ప్రకృతికి కొత్త జీవాన్ని మోసుకొస్తుంది నిజానికి. కానీ అదే సమయంలో డెంగీ, మలేరియా, చికెన్ గునియా ఇలాంటి ప్రాణాంతక విషజ్వరాలను వ్యాపింపజేసేటువంటి దోమలకి కూడా ఇది అనువైన ఆవాసం కింద మారుతుంది. వెక్టార్స్ అంటారు వీటిని. ఈ ముప్పు నుంచి బయటపడటానికి మనలో చాలామంది కృత్రిమ మస్కిటో రిపెలెంట్స్, కాయిల్స్, మ్యాట్స్ ఇలాంటివి వాడుతుంటారు. కానీ వీటిలో ఉండేటటువంటి విషపూరిత రసాయనాలు మన శ్వాసకోశ వ్యవస్థని దెబ్బతీస్తాయి, దీర్ఘకాలపు అనారోగ్యాలకి దారితీస్తాయి. ఇది అధ్యయనాల్లో తేలింది. మరి ఈ కృత్రిమ ఉత్పత్తుల అవసరం లేకుండానే మన కళ్ళెదుట కనిపించేటటువంటి సహజసిద్ధమైన వస్తువులతో దోమల బెడదని పూర్తిగా పారదోలచ్చు. వేప, కర్పూరం, వెల్లుల్లి ఇలాంటి సురక్షితమైన పదార్థాలు దోమల్ని తరిమి కొట్టడంలో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఆరోమా ఆయిల్స్ని వాడచ్చు. ఇంకా ఇంటి పరిసరాల్లో ఎక్కడ నీళ్లు నిలవకుండా చూసుకోవటం, ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ కీటకాల సమస్య దరిచేరదు. ఈ సహజమైన పద్ధతుల్ని అలవర్చుకోవటం వల్ల మన ఇల్లు మరింత సురక్షితంగా మారుతుంది. అలాగే అతి ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ ఉంది. పొగతోటి ఈ దోమలకి చెక్ పెట్టచ్చు. ఇదొక ముఖ్యమైన విషయం. నిత్యం రసాయనాలతో కూడినటువంటి కాయిల్స్ వెలిగించడం మానేయండి. సాయంత్రం కాగానే తలుపులు, కిటికీలు మూసేసి కర్పూరం, వేపాకులు ఈ రెండింటినీ కలిపి ఒక 15 నిమిషాల పాటు ఇంట్లో పొగ వేయండి. ఇలా చేశారనుకోండి, ఆ ఘాటుకి దోమలు పూర్తిగా బయటికి పోతాయి. ఒకవేళ వేపాకులు అందుబాటులో లేవు అనుకోండి, అండ్ అందరికీ ఉంటాయి, కానీ ఈ రోజుల్లో కాలనీలో ఉండే వాళ్ళకి, సిటీస్లో ఉండే వాళ్ళకి వేపాకులు దొరకటం లేదు. అలాంటప్పుడు కేవలం కర్పూరంతో మాత్రమే పొగ వేసినా చక్కటి ఫలితం వస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. సువాసనలు వెదజల్లేటటువంటి నూనెలు అంటే అరోమాటిక్ ఆయిల్స్ని కూడా మీరు వాడచ్చు. ఇంట్లో అరోమా ల్యాంప్స్ వాడే అలవాటు ఉంటే కర్పూరం, సాంబ్రాణి, వేప నూనె, యూకలిప్టస్ ఆయిల్, లెమన్ గ్రాస్ నూనె, లావెండర్ నూనె ఇలాంటి వాటిలో ఏదైనా ఒకటి వేసి వెలిగించండి. ఇవి ఇంట్లో ఆహ్లాదకరమైన ఒక చక్కటి ఆ పరిమళాలను వెదజల్లడంతో పాటుగా ఆ దోమలు దరిచేరకుండా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఒక న్యాచురల్ రెమెడీ కూడా ఉంది. ఇది అందరికి అందుబాటులో ఉండేది. వెల్లుల్లి అలాగే కర్పూరం మిశ్రమం. 4 వెల్లుల్లిపాయల్ని మెత్తగా దంచి దానికి కొద్దిగా వంట నూనె లేదా నెయ్యి కలిపి కొంచెం కర్పూరం జోడించి వెలిగించండి. దీని నుంచి వచ్చేటటువంటి ఆ ఘాటైన ఆ పొగకి దోమలు తట్టుకోలేక నశిస్తాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక స్ట్రాటజీ ఉంది. ఔషధ మొక్కల్ని పెంచడం. ఇంటి ఆవరణలో తులసి, వేప, యూకలిప్టస్ ఇలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కలు పెంచండి. వీలైతే చూడండి, ట్రై చేయండి. వీటి నుంచి వచ్చేటటువంటి ఆ సహజ పరిమాణాలు ఆ దోమల బెడదను అరికట్టడానికి చక్కగా ఉపయోగపడతాయి. మీకు ఏమాత్రం వీలున్నా, ఏమాత్రం స్థలం ఉన్నా వీటిని పెంచండి. అందుకే వృక్షో రక్షతి రక్షిత అంటారు. అంటే వాటిని మనం రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి. అలాగే ఇంకొక స్ట్రాటజీ ఉంది. కొన్ని సూచనలు, కొన్ని సలహాలు మీరు పాటించాలి. వీటిని ఇవి బేసిక్గా మీకు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీటిని కనుక మీరు అడాప్ట్ చేసుకుంటే స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9 అంటారు కదా, అలాగా ప్రివెంటివ్గా పనిచేస్తాయి. వీటిలో ముందుగా వాయురథకం దేశం కాలం ఉంటుంది ఆయుర్వేదం. అంటే ఏంటంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్విరాన్మెంట్, పరిసరాల పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ఇంటి లోపల బయట ఎక్కడ కూడా
నీళ్లు నిలవకుండా చూసుకోండి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ కుండీలలో నీళ్లు చేరకుండా జాగ్రత్త పడండి. నిల్వ ఉన్నటువంటి ఆ నీటిలోనే దోమలు గుడ్లు పెడతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవటం తప్పనిసరి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం డ్రెస్కి సంబంధించి ఉంది. ఈ దుస్తుల ఎంపిక కూడా చాలా ముఖ్యం. వర్షాకాలంలో ఆరుబయట తిరిగేటప్పుడు చర్మం ఎక్కువగా కనిపించకుండా పొడవాటి చేతులు ఉన్నటువంటి దుస్తులు ధరించండి. అలాగే అతి ముఖ్యమైన కలర్స్ విషయంలో కూడా ఒకటి ఉంది. లేత రంగు అనేది, ఆ లేత రంగు డ్రెస్సులు, లేత రంగులో ఉండేటువంటి బట్టలు దోమలు తక్కువగా ఆకర్షిస్తాయి. ఇలాగా డార్క్ బ్లూలు ఇవన్నీ ఎక్కువ ఆకర్షిస్తాయి. కాబట్టి తక్కువ లేత రంగులో ఉండేటువంటి డ్రెస్సులు వేసుకోండి. కాబట్టి ముదురు రంగుల బదులుగా ఈ లేత రంగు దుస్తుని ఎంచుకోవడం అనేది మంచి ఆలోచన. అలాగే అన్నిటికీ మించి అతి ముఖ్యమైనది ఏంటంటే మనకి అటాక్ చేయటం, మనని మనం కాపాడుకోవటం, 2 స్ట్రాటజీస్ ఉంటాయి కదా. మనని మనం కాపాడుకోవాలి అంటే దోమతెరల వాడకం అనేది మంచిది. రాత్రి నిద్రపోయేటప్పుడు రసాయనిక ఆయిల్స్ వాడే బదులుగా దోమతెరలు ఉపయోగించండి. చాలా బెస్ట్ పద్ధతి ఇది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉండేటువంటి ఇళ్లలో ఇది ఎంతో అవసరం. దోమతెరల వాడకం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే ఇంకొక స్ట్రాటజీ ఉంది. ఇదేమిటంటే కిటికీలకి మెష్ని ఏర్పాటు చేసుకోవటం. ఇది ఒక మంచి స్ట్రాటజీ. ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా కిటికీలు, అలాగే వెంటిలేటర్లు, వీటికి ఆ సన్నటి వలను బిగించుకోవాలి. సాయంత్రం వేళల్లో తలుపులు తెరిచి ఉంచే అలవాటుని వదిలేయండి. ఈ చిన్న జాగ్రత్త వల్ల ఇంట్లోకి చేరే కీటకాల సంఖ్యను గణనీయంగా మీరు తగ్గించవచ్చు. ఒకవేళ దీనివల్ల ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించి కొన్ని సులభమైనటువంటి చికిత్సలు ఉన్నాయి. మీరు వీటిని పాటించవచ్చు. దోమల నివారణకి, వాటి వల్ల వచ్చేటటువంటి ఆ జ్వరాలను ఎదుర్కోవడానికి మనకి అందుబాటులో ఉన్న వస్తువులతోటే అద్భుతమైన వైద్యాలను మీరు తయారు చేసుకొని ఆ మెడిసిన్స్ని వాడుకోవచ్చు. సురక్షితమైన సహజమైన పద్ధతులు ఇవి. కాబట్టి వరుసగా తెలుసుకుందాం. ఒక మంచి కాంబినేషన్ గురించి మీకు చెప్పాలి. పసుపు అలాగే మిరియాల పాలు, ఇది ఒక మంచి కాంబినేషన్. వంటగదిలో మనకి రెడీగా లభించేటువంటి ఈ వస్తువులు, పసుపు, కొద్దిగా దంచిన మిరియాల పొడి, దోమల వల్ల వచ్చేటువంటి జ్వరాలను ఎదుర్కోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ కాంబినేషన్. ఒక గ్లాసు గోరువెచ్చని పాలకి ఒక అర చెంచాడు పసుపు, పావు చెంచాడు మిరియాల పొడి కలుపుకొని రాత్రి పడుకునే ముందు తాగాలి. పసుపులో ఉండే కుర్కుమిన్ అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మిరియాలేమో ఇన్ఫెక్షన్స్ని అడ్డుకునే గుణాన్ని అందిస్తాయి. వర్షాకాలంలో ప్రతిరోజు ఇలా తాగటం వల్ల డెంగీ, మలేరియా లాంటి జ్వరాలు అటాక్ చేయకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొక మంచి కాంబినేషన్ ఉంది. కలబంద ఐస్, దీన్ని ప్యాక్ లాగా అప్లై చేయటం. దోమ కుట్టిన చోట అప్పుడప్పుడు వాపు, దురద ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. కొంతమంది ఎన్ఆర్ఐ పిల్లల్ని చూశాను, మన తెలుగు వాళ్ళే కానీ బయట అమెరికాలో అక్కడ ఉండి ఇక్కడికి వచ్చినప్పుడు దోమ కైనస్ పైన ఎగిరినా చాలు వీళ్ళకి ఎలర్జీ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇంట్లో పెంచుకునేటటువంటి కలబంద గుజ్జు అనేది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. కలబంద ఆకును కోసి దాంట్లో ఉండే తాజా గుజ్జును తీసి ఐసు ముక్కలతో కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ చల్లటి మిశ్రమాన్ని దోమ కుట్టిన ప్రదేశంలో రాసి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. కలబంద చర్మాన్ని చల్లబరుస్తుంది. ఐస్ ఏమో రక్తనాళాన్ని ష్రింక్ చేస్తుంది. దీంతో ఎర్రదనం అనేది, ఆ రెడ్నెస్ తగ్గుతుంది. దురద ఎక్కువగా ఉన్న ప్రతిసారి కూడా దీన్ని రాసుకోవచ్చు. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి ఒక విషయం మీకు చెప్పాలి. తులసి వేప, దీన్ని కషాయం. మన పెరట్లో దొరికేటటువంటి గుప్పెడు ఆ తులసి ఆకులు, గుప్పెడు వేపాకులు దోమలు నివారణకి బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి. 1 లీటర్ నీళ్ళలో ఈ ఆకుల్ని వేసి నీరు సగం అయ్యేంతవరకు బాగా మరిగించి వడగట్టుకోవాలి. ఈ కషాయం చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో నింపి సాయంత్రం వేళ ఇంట్లో మూలల్లో, కిటికీల దగ్గర ఇలాగ పిచికారీ చేయాలి. ఈ ఆకుల్లో ఉండే సహజసిద్ధమైన చేదు, ఘాటు, వాసన గాలిలోని ఉండేటువంటి సూక్ష్మక్రిముల్ని సంహరిస్తుంది, దోమల్ని తరిమి కొడుతుంది. ఒకవేళ దీనివల్ల ఈ రికరెంట్గా మలేరియల్ ఫీవర్స్ ఇలాంటివి వస్తూ ఉంటే ఏం చేయాలి? వైద్య సలహాతో కొన్ని మందులు వాడుకోవచ్చు. దీనికి మేము కామన్గా ప్రిస్క్రైబ్ చేసేది అమృతారిష్ట, అమృతంలాగా పనిచేసేటటువంటి ఈ మందు. దీని ప్రత్యేకత ఏమిటంటే తిప్పన తీగ నుంచి తయారవుతుంది. ఇది ఒక చేదు పదార్థం. గుడూచి నింబమూలత విషక్మాత నిదిగ్ధిక పంచతిక్తం ప్రకీర్తితం అని మలేరియా, డెంగ్యూ లాంటి విషజ్వరాల బారిన పడినప్పుడు ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధం ఈ అమృతారిష్ట. ఇందులో ఉండే తిప్పతీగ, దశమూలాలు శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాన్ని బయటికి పంపి జ్వరాన్ని
ఫాస్ట్గా తగ్గిస్తాయి. పెద్దవాళ్ళైతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం భోజనం తర్వాత 15 మిల్లీలీటర్ల మందుని సమాన పరిమాణంలో నీటితో కలిపి తీసుకోవాలి. వారం రోజుల పాటు క్రమం తప్పకుండా వాడితే శరీరంలో నిస్సత్తుపై రక్త కణాలు వృద్ధి చెందుతాయి. కాకపోతే వైద్య సలహాతో దీన్ని వాడుకోవాలి. అలాగే ఇంకొకటి కామన్గా మేము ప్రిస్క్రైబ్ చేసేది ఒక మంచి మెడిసిన్ ఉంది, మహాసుదర్శన చూర్ణం. అన్ని రకాల జ్వరాలను తగ్గించడానికి మహాసుదర్శన చూర్ణం అనేది ఒక సేఫ్గా ఉండేటువంటి ఒక దివ్యమైన ఔషధం. నేలవేము త్రిఫలాలతో పాటు 50కి పైగా మూలికలతో తయారయ్యే ఈ పొడి శరీరంలో ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది, విషాల్ని విరిచేస్తుంది. అరచెంచా చూర్ణాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళతో కలిపి ఉదయం సాయంత్రం భోజనానికి అరగంట ముందు తాగమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇలాగా 3 నుంచి ఒక 5 రోజుల పాటు తీసుకుంటే దోమకాటు వల్ల వచ్చేటువంటి జ్వరాలు, చలి, ఒళ్ళు నొప్పులు పూర్తిగా తగ్గుతాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. ఆరోగ్యం అనేది కేవలం మందుల దుకాణాల్లో దొరికేటటువంటి వస్తువు కాదు. ఇది మన అలవాట్లలో, మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో ఉంటుంది. రసాయన మాయలో పడి ఆరోగ్యాన్ని గుల్ల చేసుకునే బదులుగా మన వంటగదిలో ఉండేటువంటి వెల్లుల్లిని, పెరట్లో ఉండే వేపని నమ్ముకోండి. చిన్న చిన్న మార్పులు, కాస్తంత అప్రమత్తత ఉంటే చాలు వర్షాకాలాన్ని భయం లేకుండా ఆస్వాదించవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది, అశ్రద్ధ చేయకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే 3 డాట్స్ కనిపిస్తాయి, వాటి మీద క్లిక్ చేస్తే కింద నుంచి ఒక మెనూ పాప్ అవుతుంది. దాంట్లో మీరు గమనిస్తే ఒక హైప్ అని కనిపిస్తుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మంది దీన్ని చూడగలుగుతారు. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.